Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. వివాహేతర సంబంధాలు ఎంత అడ్డగోలు వ్యవహారాలకు దారితీస్తున్నాయంటే అడ్డొచ్చిన వారిని కూడా అంతమొందించాలనే ఉద్దేశంతో సుపారీ హత్యలు చేయడానికి కూడా బరి తెగిస్తున్నటువంటి వైనాలు. ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో కూడా ఇలాంటి దారుణమైన ఘటన జరిగింది. ఎస్ రాయవరం తిమ్మాపురంకి చెందినటువంటి ఒక మహిళ వేరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. అతని పేరు పైడిరాజు, ఆమె పేరు మురుగేశ్వరి. వీరిద్దరి వ్యవహారం గురించి ఆమె భర్తకి ఒక వ్యక్తి చెప్పాడు అనే కారణంతో ఆ వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించాలని చెప్పి ప్రియుడితో కలిసి పన్నాగం పడింది. అయితే గత 4 రోజులుగా ఈ టీం అంతా కూడా ఈ ఎవరైతే భర్తకు ఆమె గురించి చెప్పేశాడు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ఒక విలేకరిగా తెలుస్తోంది. అతన్ని హత్య చేయించాలని చెప్పేసి సుపారీ ఇచ్చి మరి కొంతమంది గ్యాంగ్ని ఏర్పాటు చేసుకున్నారు. భారీగానే స్కెచ్ వేశారు. అయితే అది కాస్త బెడిసి కొట్టడంతో అసలు విషయం బయటకు వచ్చి ఇప్పుడు వీరంతా కూడా కటకటాల పాలయ్యారు. సో ఈ కేసుకు సంబంధించి ఈమె మురుగేశ్వరితో పాటు ఆమె ఎవరితో అయితే రిలేషన్ కొనసాగిస్తుందో ప్రియుడు పైడిరాజుతో పాటు మరొక ముగ్గురిని, మొత్తం 5గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. నర్సీపట్నం డిఎస్పీ ఆధ్వర్యంలో సిఐఎస్ఐ మొత్తం టీమ్గా ఫామ్ అయి మొత్తం ఈ సుపారీ గ్యాంగ్ అయితే అదుపులోనికి తీసుకోవడం జరిగింది. తిమ్మాపురానికి చెందినటువంటి మురుగేశ్వరి అనే మహిళ పైడిరాజుతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని మురుగేశ్వరి వాళ్ళ భర్తకు ఈ వ్యక్తి అంటే విలేకరి చెప్పడం వల్ల అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ వ్యక్తి వల్ల కేవలం ఆ ఇరు కుటుంబాల మధ్య కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి. చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందనేటటువంటి కక్ష పెంచుకున్నటువంటి మురుగేశ్వరి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. సుపారీ ఇచ్చి మరీ అతన్ని హత్య చేయించాలని టార్గెట్ పెట్టుకుంది. అయితే ఈ ప్లాన్ ఎలా బెడ్స్ కొట్టిందంటే ఈ సుపారీ తీసుకున్నటువంటి అంటే ఒక వ్యక్తిని హత్య చేయడానికి డబ్బులు తీసుకున్నటువంటి ఆ గ్యాంగ్ వేరొక వ్యక్తిని కొట్టేశారు. కానీ అయితే అప్పుడు ఆమె నేను చెప్పిన టార్గెట్ వ్యక్తిని కాకుండా మీరు వేరొకరిని కొట్టేశారు, ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తిని మీకు పక్కాగా చూపిస్తాను, ఆ విలేకరి ఇల్లు కూడా నేను చూపిస్తాను, అతన్ని లేపేస్తేనే మీతో నేను కుదుర్చుకున్న డీల్ ప్రకారం డబ్బులు ఇస్తాను అని చెప్పింది. సో ఈ వ్యవహారం అలా ఒక 4 రోజులుగా నడుస్తున్న క్రమంలోనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కాస్త వెళ్ళింది. వీళ్ళు ఒక హైవేలో ఉన్నటువంటి ప్రకృతి రిసార్ట్ దగ్గర టీమ్గా ఫామ్ అయి డిస్కస్ చేసుకుంటూ ఆ విలేకరి పైన టార్గెట్ పెట్టారు అతన్ని హత్య చేయడానికి. సో ఈ క్రమంలోనే టీమ్గా ఫామ్ అయినటువంటి పోలీసుల బృందం వెళ్ళి వీరిని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలిస్తున్నారు. మీడియా ముందు కూడా ఈ 5గురిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఒక్క ఘటనే కాదు, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం వివాహేతర సంబంధాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. అడ్డొస్తున్న వారిని కూడా అడ్డు తొలగించుకోవాలనేటటువంటి దురుద్దేశంతో ఏకంగా డబ్బులు ఇచ్చి మరి సుపారీ ఇచ్చి మరి హత్యలు చేస్తున్నారు. సో ఇందులో ఎంతోమంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆఖరికి మహిళలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండటం మరీ విశేషంగా ఉంది కదా. ఇక్కడ ఈమె పైన కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయంట. ఈ 5గురు అరెస్ట్ అయినటువంటి 5గురిలో కూడా మరికొంతమంది పైన కూడా 2-3 కేసులు ఉన్నట్టు కూడా పోలీసులు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు కేవలం వీళ్ళు అడ్డగోలు వ్యవహారాలు ఎంతవరకు దారితీస్తున్నాయంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు బయటకు వస్తున్నాయి, రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ ఆ మహిళకు పిల్లలు ఉండుంటే నా తల్లి ఇలాంటిదా అని వాళ్ళు ఎంత కుమిలిపోతూ ఉంటారు ఒకసారి మనం ఆలోచించాలి. పూర్తిగా ఇక్కడ ఈ సుపారీ తీసుకున్నటువంటి గ్యాంగ్కు సంబంధించి మిగతా 3 కావచ్చు, ప్రియుడు ప్రేయసి వీళ్ళిద్దరూ లక్ష్మణ్ అలాగే పైడిరాజు అలాగే మురుగేశ్వరి ఫ్యామిలీ కావచ్చు, అలానే ఇలాంటి భార్యతోన ఇప్పటి వరకు నేను కాపురం చేశాను అనేటటువంటి ఆలోచనలో ఉన్న అక్కడ భర్త పరిస్థితి కావచ్చు, మొత్తం ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. ఒక్కసారైనా వీళ్ళు ఆలోచిస్తున్నారా?
అక్కడ ఉన్నటువంటి ఆ మోజులో పడుతున్నారు. క్షణికావేశంలో మనుషుల్నే చంపేయడానికి వీళ్ళు ఇంతలాగా భారీగా స్కెచ్ వేస్తున్నారు. డబ్బులు కూడా ఖర్చు పెట్టి హత్యలు చేయడానికి వెనకాడటం లేదు అంటే వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉందో కూడా మనం ఆలోచించవచ్చు. సో ఈ మధ్య ఎక్కువ శాతం వివాహేతర సంబంధాలు, ఆర్థిక పరమైనటువంటి సంబంధాల వల్ల ఎక్కువగా హత్యలైతే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పోలీసులు కూడా ఎక్కడికక్కడ కౌన్సిలింగ్లు ఇస్తూనే ఉన్నారు. మీరు క్షణికావేశాల్లో చేస్తున్నటువంటి నిర్ణయాలు, హత్యలు కావచ్చు, వీటి వల్ల పూర్తిగా మీ జీవితం నాశనం అయిపోవడమే కాదు, మీ పైన డిపెండ్ అయిన ఉన్నటువంటి ఆధారపడినటువంటి కుటుంబాలు, పిల్లలు, ఈ పరిస్థితులు ఏంటి, ఇప్పటి వరకు మీకున్న రెప్యుటేషన్ రోడ్డు పాలవుతోంది. సొసైటీలో మళ్ళీ మీరు ఎలాంటి ఒక బ్లాక్ స్పాట్ వేసుకుంటారు, ఇవన్నీ కూడా మీరు అసలు గమనించుకోగలుగుతున్నారా అనే విషయాలు కూడా. సో ఇక్కడ మనం చూడొచ్చు, 2 కుటుంబాల్లో తగాదా పెట్టాడు. తను వేరే వ్యక్తితో జరుపుతున్నటువంటి రిలేషన్ గురించి భర్తకు చెప్పేశాడు అనే కారణంతో ఆ మహిళ ఎంత దుర్మార్గపు ఆలోచన చేసింది. ఏకంగా ఒక విలేకరి ఇదంతటికి కారణం అని తెలిసి అతన్ని హత్య చేయడానికి కూడా వెనకాడకుండా ఈ స్కెచ్ వేశారు. ఆఖరికి పోలీసులకు చిక్కింది ఈ ముఠ. పూర్తిగా వీరినందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా చాలా బాధాకరమైన ఘటనలు. ఇలాంటివి చూడటానికి, వినటానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా ఉన్నా కూడా లోతుగా విశ్లేషించుకుంటే గనక చాలా నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాల వల్ల కుటుంబాలు నష్టపోతున్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, పిల్లల పరిస్థితి ఏంటి, కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా ఆలోచన విశ్లేషణలోనికి వెళ్తే చాలా బాధాకరమైన ఘటనలు జరుగుతున్నాయి. అవమానంతో మళ్ళీ కుటుంబ సభ్యులు ఏదొకటి చేసుకోవడం, ఇలా ఒకదానికి ఒకటి లింకప్ అయి జరుగుతున్నటువంటి హత్యా నేర ఘటనలు, ఆత్మహత్యలు కూడా చాలా వరకు ఈ కారణాల వల్లే జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. సో మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది ఒక కిరాయి హత్యాయత్నం అండి. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్ని. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగరబడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడిశెట్టి నూకేశ్వరి, ఈమెది ఎస్రాయవరం. A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని. A3 సామియాలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని. అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని పట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే, ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో, అది పాయికిరాపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంతేకాదు ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రె పైడిరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉండేది, వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరేమో పైడిరాజు అనే అతనితో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒక కిరాయి వ్యక్తిని, ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు.
అంటే ఈ నూకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడిరాజుతో పాటు మరో ముగ్గురిని హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడిరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని ₹1,00,000 ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్ని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు? సామియాలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజ్కుమార్. ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్ళి, అంటే అదే ఆ విలేకరిలో అనుకుని ఆ వెనుకున్న కళ్యాణ మండపానికి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజరీడు నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్య ప్రయత్నం చేశారు. దానికి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి ముగ్గురు పారిపోయినారు. పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి ₹1,00,000 ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్ని. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్గా ఉంటున్న ఈగలపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటి నూకేశ్వరి, ఈమెది ఎస్రాయివరం. A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని. A3 సామియాలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని. అలాగే A4 కేసరపూడి జాను ప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో, అది పాయికిరాపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద, అంటే ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు విలేకరి గారు, ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రె పైడిరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటెంట్ ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంటెంట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరి ఏమో పైడిరాజు అనేతో ఇల్లీగల్ కాంటెంట్ పెట్టుకుందని చెప్పి పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఒక ₹1,00,000 ఒక కిరాయి వ్యక్తులను ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు. అంటే ఈ నూకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడిరాజుతో పాటు మరో ముగ్గురిని హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడిరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని ₹1,00,000 ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్ని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు? సామియాలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజ్కుమార్. ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్ళి, అంటే అదే ఆ విలేకరిలో అనుకుని ఆ వెనుకున్న
కళ్యాణ మండపరికి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజరీడ్ నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్యా ప్రయత్నం చేశారంటే ఆయనకి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి ముగ్గురు పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖకి ఫోన్ చేసింది. చేస్తే సంబంధించి అభియోగమైన ఆధారాలు ఏమి కూడా లేవు. నిన్న కూడా ఆవిడ అదే చెప్తున్నాను, కన్ఫ్యూషన్లో కూడా నేను ఇదే కానీ తను ఇచ్చినట్టు ఆధారాలు లేకపోతే ఏం చేయలేదని చెప్తున్నాను. మెయిన్ అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మితిమీరిన ఇంటర్ఫీరెన్స్ అనమాట. మనం వేరొక జీవితంలోనికి అతిగా ఎక్కువగా తొంగి చూస్తే ఇట్లాంటివి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ఈమెతో ఇక్కడ గొడవ అయింది, ఎక్కడతో ఆగిపోయింటే సరిపోయింది. తర్వాత ఏంటంటే ఆమె కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడము, పైడిరాజు ఎవరైతే ఆమెకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందో వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళడము, ఆమె అతని భార్యతో ఏమో చూసావా, నీ భర్త ఏమో వేరొకరితో ఈ లేడీతో బ్యాడ్ లేడీతో ఇలా తిరుగుతున్నాడు, మీరు పట్టించుకోరు అది ఇది అని చెప్తుంటే అది ఇద్దరు కూడా ఎక్కువ స్వైరంగా శత్రుత్వంగా మారింది. ఎవరిని చంపడానికి ప్రయత్నించారు సార్? విలేకరు అంటే ఎవరండి? అంటే యాక్చువల్గా మీరు కాన్ఫిడెన్స్ మీ వద్దని చెప్పి కొంచెం మాకు ఇబ్బంది, రిమాండ్ రిపోర్ట్లు అందుకు పెట్టాను. విలేకరి రుద్ర అంటారు, పర్లేదండి. ఆయన ఒక ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు. ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇన్వాల్వ్ అవ్వడం కాబట్టి 2 ఫ్యామిలీస్ బయట కూడా తగులు పెట్టేశాడు. దాంతో ఆయన ఎలాగైనా వేసేయాలని ఒక ఇంట్రెస్ట్ పెట్టుకున్నాడు.